కథా నిలయం సాహితీ ప్రపంచంలో శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించిన చోటుకు ప్రసిద్ధికెక్కింది. ఎక్కడ కథ ప్రచురితమైనా ఇక్కడికి వచ్చి చేరేలా వేలాది కథల పుస్తకాలతో విరాజిల్లుతున్నది ఈ కథానిలయం. ఇలా ఇక్కడికి చేరుతున్న కథల పుస్తకాలను భద్రపరచడానికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత దివంగత కాళీపట్నం రామారావు మాస్టర్ గారు మరికొంతమంది కలిసి 1997లో ఫిబ్రవరిలో శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఏ కాలనీలో సూర్యానగర్లో 2 అంతస్తుల భవనంలో కథానిలయంను ప్రారంభించారు. ఈ కథానిలయ సంస్థలే శ్రీకాకుళం కాళీపట్నం రామారావు గారు స్థాపించారు. ఇది 1997లో స్థాపించబడింది. ఇది పరిశోధన గ్రంథాలయం, ఎక్కువగా పరిశోధనలకు ఉపయోగపడేందుకు గాను స్థాపించిన గ్రంథాలయం. రాజపాడం చంద్రశేఖర్ గారికి ప్రొఫెసరు. ఆయనేమో వాళ్ళ విద్యార్థుల చేత పరిశోధన చేసినప్పుడు ఎలా పరిశోధన చేస్తారని ప్రారంభిస్తారు అడిగినప్పుడు, మాకు పరిశోధకులకి ఈ కథ మీద పుస్తకాలు అవి దొరకట్లేదు అది చెప్పినప్పుడు, దీనికి కథ అంటే చాలా ప్రేమ. వచ్చేది ఏంటంటే ఈయన కథలన్నీ సేకరించి పరిశోధనకు ఉపయోగపడేటట్టుగా ఉండాలని చెప్పి ఈ కథాలయం స్థాపించారు. మొదట్లో దీనికి 3 ట్రస్టీలు దిగారు. ఆయనకు వచ్చిన కొన్ని అవార్డులతో ఈ స్థలం కొన్నారు. ఊరూరు తిరిగి కలర్స్ ఎంతమందిలో కలిసి చాలా పుస్తకాలు సేకరించారు. ఈ పరిశోధనకి సంబంధించి నేటికి దగ్గర 10,000 పుస్తకాలు ఉన్నాయి. ఆంధ్రదేశంలో పత్రికా సంస్థ బుక్ దగ్గర నుంచి వచ్చిన పత్రికలన్నీ కూడా చాలా మటుకు సంపాదించారు. అందులో కథకి సంబంధించి ఒక 600 టైటిల్స్తో పత్రికలు సంపాదించారు. వాటిలోంచి కథలు విడదీసి ఆ కథలనేమో డేటాబేస్లో రాస్తున్నాం. ఇక్కడ కేవలం పుస్తకాలను భద్రపరచడమే కాకుండా వాటిని డిజిటలైజేషన్ చేసి వాటిని వెబ్సైట్లో పెట్టి అందరూ చదువుకునేందుకు వీలుగా ఉంచుతున్నారు. కథా నిలయంలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా సుదూర ప్రాంతాల్లో ఉన్న సాహిత్యాభిమానులకు కూడా కథా నిలయంలో పుస్తకాలు చదివేందుకు వీలుగా డిజిటలైజేషన్ ద్వారా పాత పత్రికలు మరియు కథల పుస్తకాలు స్కాన్ చేసి పీడిఎఫ్గా మార్చి కథానిలయం.net అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ వెబ్సైట్లో పుస్తకాలు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఈ కథానిలయం.com అనే ఒక వెబ్సైట్ మనసు ఫౌండేషన్ వారు ఓపెన్ చేశారు. దాన్నేమో భారతీ సాయి గారు ఆయన దగ్గర వాడు వీళ్ళంతా కలిసి ఈ కథలకి వాళ్ళు డిజిటల్గా చేస్తున్న సేవ అనమాట. ఆ పుస్తకాలు పత్రికలు మాకు పంపించేస్తారు. సాఫ్ట్ కాపీ కూడా అయితే మనసు ఫౌండేషన్ వాళ్ళు చేస్తుంది ఏంటంటే, వాళ్ళు చేస్తూనే కాక ఇతర లైబ్రరీలో నుంచి వచ్చిన సాఫ్ట్ కాపీలు కూడా కథానికి ఇస్తుంటారు. కథానికి ఎందుకు ఇస్తారంటే, మిగిలిన లైబ్రరీలు అక్కడ ఉన్నాయి చూసుకోండి అంటారు, కానీ కథాని అలా కాదు. ఇది 325 రోజులు 365 రోజులు పనిచేస్తుంటుంది. ఫిబ్రవరి సెకండ్ సాటర్డే సండేలో వార్షికోత్సవాలు జరిపేవాడు. వివిధ ప్రాంతాల నుంచి రచయిత వచ్చి ఇక్కడ రచయితలతో ఇంటరాక్ట్ అయ్యేవారు. గత 2 సంవత్సరాలై ఈ కథాలయ వార్షికోత్సవం ఇతర ప్రదేశాల్లో జరపాలని చెప్పి గత ఏడాది హైదరాబాద్లో జరిపాం, ఆ కిందట ఏడాది విశాఖపట్నంలో జరిపాం.